కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధి మందుబాబులకు అడ్డాగా మారింది. సత్యగిరి వసతి గృహాలు, రత్నగిరి ఘాట్ రోడ్లో మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ మద్యం బాటిళ్లను పడేస్తున్నారు. వసతి గృహాల పరిసరాల్లో విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి. దేవస్థానం సెక్యూరిటీ విభాగం నిద్రావస్థలో ఉండడంతో టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నామమాత్రంగానే చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, కూటమి ప్రభుత్వంలో భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. సత్యదేవుని సన్నిధానంలో మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి మందు బాటిల్స్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అరుణ, ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రత్నగిరితో పాటుగా పక్కన ఉన్నటువంటి సత్యగిరి మీద కూడా మందుబాబులు అట్టగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సెక్యూరిటీ వ్యవస్థ, దేవస్థానం సంబంధించినటువంటి సెక్యూరిటీ వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలో ఉండడంతో మందుబాబులకి అట్టగా మారిందని చెప్పుకోవచ్చు. మనం వీడియోస్ లో చూస్తున్నాము. సత్యగిరి దగ్గర ఉన్నటువంటి కొన్ని వసతి గృహాల పరిసరాల ప్రాంతాలతో పాటుగా ఏదైతే రత్నగిరి దిగుతున్నటువంటి ఘాట్ రోడ్ లో మందుబాబులు రాత్రి వేళల్లో స్వేచ్ఛగా వచ్చి మద్యం సేవిస్తున్నారు. దీంతో ఆలయ ఎంతో పవిత్రమైనటువంటి సత్యదేవుని సన్నిధి అపవిత్రంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే దేవస్థానం సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారో ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి. మద్యం పైకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఈ మందుబాబులకి దేవస్థానం అడ్డగా మారడంతో హైందవ ధార్మిక సంఘాలు కూడా మందుపడుతున్నారు, భక్తులు కూడా మందుపడుతున్నారు. అధికారులు ఖచ్చితంగా దీన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ విధంగా ఉంటే ప్రముఖ పుణ్యక్షేత్రానికి కూడా ఎవరో భక్తులు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా మందుపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఓకే రాజు, థ్యాంక్ యూ.